హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? జీవితంలో పైకి ఎదగాలి అనుకునేటువంటి వారు, అంటే అభివృద్ధి పొందాలనుకునేటువంటి వారు, నీతిగా బ్రతకాలనుకునేటువంటి వారు, ఈ 3 చేయకుండా ఉంటే చాలు. ఓకేనా? అయితే ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలామంది ఏంటి బెట్టింగ్ యాప్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకుంటూ మరి ప్రాణాలను కోల్పోతున్నారు కదా! ఈ న్యూసెస్ చాలా వరకు ఈ న్యూస్‌నని ఆహ్, ఎంతవరకు అంటే స్ప్రెడ్ చేశారు. మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటివే వచ్చేవి. ఒక్కొక్కరైతే లైవ్ పెట్టి మరిన్ని అలాంటి పరిస్థితులకు తెగించేవాళ్ళు. ఏది ఏమైనప్పటికీ కూడా చేసింది తప్పే. అలాంటి పరిస్థితుల్లోకి ఎవ్వరూ జారిపోకూడదు. ఒకవేళ మీ మీ సరౌండర్స్‌లో ఈ వీడియో చూస్తున్న మీ సరౌండర్స్‌లో ఎవరైనా ఇలాంటి పరిస్థితికి జారినట్లయితే, ఇలాంటి స్థితికి జారుతూ న్యూసెన్స్ క్రియేట్ చేసినట్లయితే, ఎందుకంటే ఒకరు చేసినటువంటి తప్పు ఆ కుటుంబం అంతటిని కూడా పీడిస్తుంది. ఆ గ్రామం అంతటిని కూడా అంటే చెడ్డ పేరనేది తెస్తుంది. కాబట్టి నేను చూపిస్తున్నటువంటి ఈ అంశాలను వారికి బోధించండి. అంటే ఆహ్, ఎలాగ వాళ్ళకి ఆ మనస్తాపం నుంచి బయటికి తీసుకురావాలి? ఎలాగ వారిని మోటివేట్ చేయాలి? ఇలాంటి విషయాలు కొన్ని పాయింట్స్ అనేవి నేను ఈ వీడియోలో ఇచ్చాను కాబట్టి, వీటిని గుర్తుపెట్టుకొని